3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వర్షాకాలంలో లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బియ్యం పంపిణీలో సాఫ్ట్వేర్లో సమస్యలు వస్తున్నాయంటున్నారు లబ్ధిదారులు. సాఫ్ట్వేర్ సమస్యతో 4-5 సార్లు టంబింగ్ చేయాల్సి వస్తుందంటున్నారు. అలాగే 3 సార్లు తూకం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ఇంతకు ముందు 2 నిమిషాల్లో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేవాళ్లు. ఇప్పుడు ఒక్కో లబ్ధిదారునికి 20 నిమిషాల నుంచి అరగంట సమయం పడుతుందంటున్నారు డీలర్లు. వీటితో పాటు లబ్ధిదారునికి పంపిణీ చేసిన తర్వాత డీలర్ స్టాక్ బియ్యం నుంచి కట్ కావాలి. కానీ స్టాక్ కట్ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు డీలర్లు. అలాగే 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వడంతో నిల్వ ఉంచుకోవడానికి షాపుల్లో స్థలం లేదన్నారు. టంబింగ్, సాఫ్ట్వేర్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు డీలర్లు. పంపిణీ వ్యవస్థలో సరఫరా చేసేటువంటి ఫోర్టిఫైడ్ సన్న బియ్యము ప్రతి వ్యక్తికి 3 నెలలు అంటే ప్రతి కార్డుదారుకి 3 నెలల బియ్యం ఇవ్వడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో అయితే ఒక రేషన్ కార్డుదారుడు రేషన్ షాపుకి వస్తే ఒకేసారి బయోమెట్రిక్ పెట్టిన వెంటనే 1 నిమిషంలోనే వారికి సరుకులు అందజేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ పెట్టినరో, ఇప్పుడు ఏదైతే వర్షన్ని కొత్తగా పెట్టినరో, ఆ వర్షను ఆ సాఫ్ట్వేర్లో ఏం చేసిండ్రంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి వాటా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి వాటా రాష్ట్ర ప్రభుత్వము. కార్డుదారికి ఒక కుటుంబానికి 24 కేజీల బియ్యం వస్తే 4 కిలోల బియ్యము అలాగ జోకాలే. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 20 కేజీల బియ్యము అలాగ జోకాలే. ఇట్లా సాఫ్ట్వేర్లో అనేక మార్పులు తీసుకొచ్చి ప్రజలకు ఈజీగా, ప్రజలకు ఎక్కువ కష్టం లేకుండా తీసుకోవడానికి అవకాశం కల్పిస్తే ఇది ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి కూడా ప్రజల నుంచి మంచి పేరు వస్తుంది. కనుక అదేవిధంగా రేషన్ డీలర్లు కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. మేము అన్నము, భోజనము, ఛాయ్, నీరు అన్నీ మానేసుకొని ఇక్కడ మ్యాన్ పవర్ అనేది బాగా పెట్టాల్సి వస్తుంది. కొంచెం ఇబ్బంది బాగా అయింది మాకు. 3 నెలల రేషన్ కార్డు ఒకసారి ఇస్తున్నాడు బియ్యం, 3 సార్లు సింగర్ పెట్టడం అయింది. కొంచెం టైం తగులుతుంది ఆయనకు. కొంచెం గరీబ్ వాళ్ళు, పబ్లిక్, కైకిలి పోతూ ఆగిపోయిందంతా. ఇది ఒక్కసారి ఇస్తే ఒకసారి 3 సింగర్ పెట్టబట్టి టైం అవుతుంది. ఒక్కొక్క నెల ఇచ్చిన వెళ్ళమే అయిపోతుండే. ఉదయం వచ్చి 10 గంటల దాకా వెళ్ళిపోతుంది పబ్లిక్. ఇప్పుడు బాగా లేట్ అవుతున్నది, మాకు టైం కూడా వేస్ట్ అయిపోతున్నది. 3 నెలల బియ్యం ఇచ్చిన మంచి పద్ధతి, కానీ ఇక టైం బాగా వేస్ట్ అవుతున్నది. అంత దూరం నుంచి వచ్చేదంటే మాకు రోజు నెల కంటే 40 రూపాయలు పోతున్నది. ఇది ఒక్కటేసారి కొండ పోతాం కదా, 3 నెలలు వచ్చేది ఉండదు కదా, మాకేమి ఇబ్బంది లేదు. ఒక్కనాడు పని పోతుంది, రోజు పోదు కదా. మూడు ఇది పెడితే రాకొచ్చిన బియ్యం తొందరగా. ఎప్పుడు దాకా పబ్లిక్ ఇబ్బంది, బాగా పబ్లిక్ ఉన్నది. మరి ఎప్పుడు సాయంత్రం దాకా ఉండంటే మేము కైకిలు చేసి బతికేటోళ్ళం, మా కైకిలు పోతున్నది. అంటే నెలకు మాకు ఇబ్బంది లేకుండే కదా, వచ్చినప్పుడు తీసుకుపోతుంటిమి. ఇది 3 నెలల కంటే పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా